గుడ్ మార్నింగ్ ఎవరివన్. నేను సుధాకర్ పరచులు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ తెనాలి నుంచి ప్రస్తుతం మన రూటు ఈరోజు తెనాలి మార్కెట్ ఏరియాలో ఉన్నాను. ప్రస్తుతం విఎస్ఆర్ కాలేజీ మీద మన ప్రయాణం వెళ్ళే విధంగా ప్రయత్నం చేస్తున్నాం. విఎస్ఆర్ కాలేజీ ఐతా నగర్ మీదుగా శ్రీపాలెం వరకు మన ప్రయాణాన్ని చూపుతాం. ధన్యవాదాలతో సుధాకర్ పరచూరి. తెనాలి మన జర్నీలోనే మన వీడియో మార్కెట్ నుంచి వచ్చిన తర్వాత కాళికా మాతాదేవి దేవాలయం. ఇది కాళికా మాతా దేవాలయం పక్కనే సాయిబాబా గుడి. సాయిబాబా ఇక్కడ. ఈ రోడ్డు రైల్వే స్టేషన్ రోడ్డు. తెనాలి నుంచి రైల్వే స్టేషన్ రోడ్డు ఇదే. ఆ పక్కనే బస్ స్టాండ్. కనిపించేది బస్ స్టాండ్. విఎస్ఆర్ కాలేజీ మీదుగా హైదరాబాద్ రోడ్డు చూపిస్తాను. కనిపించేది బస్ స్టాండ్. అటు వెళ్తే ఆ రోడ్డు గుండా వెళ్తే వడ్లమూడి హాస్పిటల్ మీదుగా విఎస్ఆర్ కాలేజీ అనుకుంటాం. ఇటువైపు విఎస్ఆర్ కాలేజీ. విజయవాడ రోడ్డు. విఎస్ఆర్ కాలేజీ. వినాయకుడు వస్తున్నాం. జనాల్లో వినాయకుడిని చూస్తున్నాం. వినాయకుడిని చూస్తున్నాం. వినాయకుడిని ఇటువైపు మనం విఎస్ఆర్ కాలేజీ రూట్కి వెళ్ళిపోతాం. పంపించేది విఎస్ఆర్ కాలేజ్. విజయవాడ రోడ్లో కట్టివరం వచ్చింది మొదటి ఊరు. విఎస్ఆర్ కాలేజీ.
లోపలికి వెళ్ళొచ్చా, వెళ్ళకూడదా? ఒక చిన్న వీడియో, కాలేజీ వీడియో. ఏమి పర్మిషన్ లేదా? కావాల్సిందేనా? ఓకే. కనపడి వెంకటరావు గారి కాలేజీ ఇదే, వెలపూడి దత్తు గారిది. ఓకేనా బాయ్? పరచు సుధాకర్ వచ్చాడని చెప్పు. చూద్దావా? అంటే ఇప్పుడు క్లాసులు ఉన్నాయా? అసలు మామూలుగా ఎవరిని చూపించడానికి అవకాశం లేదు. ఓకే. అంటే ప్రస్తుతం నేను కండక్టర్గా చేస్తున్నాను తెనాలి డిపోలో. యూట్యూబర్గా అక్కడక్కడ మనకు కొన్ని గుర్తింపులుగా చూపిస్తూ ఉంటాను డ్యూటీలో కూడా. అదేలే సార్, కాలేజీ ఉన్నా ఊరినే ఒక ఐడియా కోసంలే. లేకపోతే మళ్ళీ గేట్ దాకా వస్తే వచ్చినట్టే. ఇక ఫేస్బుక్ సుధాకర్రావు పరుచూర్చుకుంటూ, సుధాకర్రావు పరుచూరు. వాళ్ళ సెలవులే బురిపాలెం వెళ్తున్నా. ఊరినే గేట్ చూపిద్దామని వచ్చాలే. నేను అందరినీ బస్సులో ఎక్కిన 50 మందిని పలకరిస్తాను లైవ్లో. దాంట్లో ఆర్టీసీ సుధాకర్ కొట్టు యూట్యూబ్లో గుర్తింపు కోసం. అంతే, ఏం లేదు. ఓకే, ఆ టైం వచ్చిందిలే. సుధాకర్ గారు, ఓకే. సార్ కాలేజీ గేట్ చూసాము. విఎస్ఆర్ కాలేజీ రోడ్డు మీదకి మనం 5:30 దారి ఉంది. 5:30కి దారి ఉంది. ప్రముఖ కథా రచయిత చక్రపాణి గారు. ఇది ఐదానగరే. ఆయన ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో ఉన్నప్పుడు పెద్ద రచయిత అయింది. ఐదానగరం గుర్తు చేసుకుంటాను. ఐదానగరం అయితే నాగిరెడ్డి చక్రపాణిగా 2 పేర్లు పిలుస్తారు. నాగిరెడ్డి గారు సపరేటు, చక్రపాణి గారు సపరేటు. ఇద్దరు కలయికలో సినిమాలు వచ్చాయి. చక్రపాణి గారిని గుర్తు చేసుకోవడానికి మనం ఐదానగరం గుర్తు చేసుకోవాలి. ఇప్పుడు మద్రాసు, ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో రచయిత, గొప్ప కథా రచయిత చక్రపాణి గారు. ఐదానగర్ని విఎస్ఆర్ కాలేజ్ నుంచి ఐదానగర్ రోడ్డు వరకు చూడటానికి ఒక అవకాశం. మనం గోలిడొంక మీద కూడా బురిపాలెం వెళ్ళొచ్చు. గోలిడొంక కొత్తపాలెం దాకా వెళ్తుంది. గోలిడొంక ఆ రోడ్డు కొద్దిగా బాగోదు. నేను తిరిగి రత్నాడాయిస్ మీదుగానే రోడ్డు వెళ్ళాల్సిన అవసరం. అబ్బాయి ఫేస్బుక్లో మాట్లాడవా? ఓకే. చూస్తున్నాం ఐదానగర్. ఎర్రబడి శాండ్రది ఐదానగర్లో.
అయితే నాకు కనపడుతుంది పొద్దున్నే నా ఫేస్బుక్లో అయితే నాకు కనపడుతుంది. చక్రపాణి గారు తెలుసా మీకు? చక్రపాణి గారు తెలుసా తెలీదా? ఆయన పెద్ద రైటర్ కదా, ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో ఉన్నప్పుడు రైటర్ ఆయన. మన కృష్ణ గారిని పైకి తీసుకొచ్చింది ఆయనే. ఏది మన హీరో కృష్ణ గారిని రికమెండేషన్. అది పురిపాలనే. అదే అదే ఆయన బొమ్మ వేశారు, అక్కడ బొమ్మ వేశారు. ఫేస్బుక్ లో చూపిస్తున్నాలే. అల్లుడేగా, అదేలే, మంచిదే. మీ ఇంటి పేరేం పేరు? కనగాలోళ్ళా? ఓకే ఓకే. నాకు మా అమ్మకి మేనత్త సంతానం వాళ్ళు. మంచిదేలే, కనగాలోళ్ళేనా? మేమేమో పరుచూరి. ఊరినే చూపిద్దాం అనుకొని వచ్చాలే. నేను వీడియోలు పెడతా ఉంటా అప్పుడప్పుడు. కండక్టర్ని ఈరోజు బుర్బానాలతో ఇటు తిప్పా విఎస్ఆర్ కాలేజీ మీదుగా. కనగాలోళ్ళు అనమాట. తమ్ముడేలే, బాబాయ్ కొడుకు. అదేలే, అమ్మాయిలే ఇప్పించింది. ఉంటారు చేయి దెబ్బతల్లి రెస్ట్ తీసుకుంటున్నాడు. ఓకే, మంచిదే. ఉదయ్ ఈ రోడ్డు చూపిద్దాం అనుకున్నాలే. నేను వీడియోలు వాడతాను. అక్కడక్కడ కొన్ని గుర్తింపు ఉంటాయని. ఎటు అటు ఉండేది అక్కడేగా నేను అట్టగట్టి కలుద్దాం. అయితన్నారు ఏమంటారు ఈ సెంటర్ని? ఈ సెంటర్ని ఏమంటారు అయితన్నారు? ఎట్లా లింగయ్య గారు అంతేగా వెళ్ళిపోతున్నారు పిల్లలదా? లింగారావు గారి సెంటర్ ఫేస్బుక్ లో పెట్టాలి ఈ రోడ్డు చూపించడానికి. నేను వీడియోలు చేస్తాను అబ్బాయి కండక్టర్గా, సరదాగా సరదాగా చూపిస్తున్నాలే. పిల్లలతో మాట్లాడిస్తూ ఉంటా బస్సుల్లో. ఇవాళ గురిపాలతో ఇటు వచ్చా, ఫేస్బుక్ లో పెట్టా. అందుకని ఆర్టీసీ సుధాకర్ కొట్టండి యూట్యూబ్, ఆర్టీసీ సుధాకర్ కొట్టండి యూట్యూబ్. సరదాగలే, పిల్లలకి ధైర్యం కావాలి కదా. అది నేను ఆయన గురించి చెబుతున్నాను, చక్రపాణి గారి గురించి. ఆయన మన హీరో కృష్ణ గారికి అవకాశం ఇచ్చాడు, గుర్తుందా? వెనకాలే, కానీ హీరో కృష్ణ గారికి రికమెండేషన్ లెటర్ అయిందే అప్పట్లో. ఉమ్మడి మద్రాసు స్టేట్లో గొప్ప రైటర్ ఆయన. ఇప్పుడు తరాన్ని తెలియదుగా. ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో మేము పరశురాలే. నేను కొన్ని చరిత్రలు చూస్తూ ఉంటాను. కృష్ణ గారికి సపోర్ట్ చేశాడు ఆ రోజుల్లో. ఓకే, చక్రపాణి గారి గురించి గుర్తు చేసుకున్నాం. మానవుని ప్రతి నిమిషం విలువైంది. మన కాలంలోనే మన మార్పులు కొనసాగుతుంది. పలకరిస్తే ఈ వీడియో గుర్తుంటుందని పలకరింపు చేస్తున్నాను. ప్రస్తుతం ఫేస్బుక్ లైవ్లో నేను సుధాకర్ పరుచుది ప్రస్తుతం అయితే బయటకు వచ్చేసాం. ఇక రజక చెరువు కనపడుద్ది, నుంచి జనాల టౌన్ నుంచి బుల్పాలానికి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తాం. ఫేస్బుక్ రన్నింగ్లో ఉంది. జియో వాళ్ళకి ధన్యవాదాలు. ఎవరికి గుర్తింపు రాదు, వాళ్ళ కృషి ఫలితాలు ఉంటాయి. వాళ్ళ కృషి ద్వారానే సాధ్యమవుతుంది.
ఆ రోజు చక్రపాణి గారు ఇచ్చిన అవకాశాన్ని మన హీరో కృష్ణ గారు సద్వినియోగం చేసుకొని సినిమా తెరపైన 350 సినిమాలు నిర్మించగలిగారు. చక్రపాణి గారు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలిగారు. అందరికీ ధన్యవాదాలు. రజకి చెరువు వచ్చేసాం. నిన్న ఈ దారిలో వచ్చాం కాబట్టి రజకి చెరువు మీదుగా అక్కడ దారి చూద్దాం. చక్రపాణి గారిని ఎందుకు తెలుసుకున్నామంటే ఆయన పెద్ద రైటర్ కాబట్టి ఆయన ద్వారా ఎంతోమంది అవకాశాలు పొందారు. అందుకని చక్రపాణి గారిని మనం తెలుసుకోవాల్సి వచ్చింది హైదరాబాద్ నుంచి. కనిపిస్తుంది ఆర్చర్య. మెయిన్ రోడ్కి వెళ్తాం. నెహ్రూ రోడ్డుకి గోమాత జేవిఎం హాస్పిటల్, తల్లి పిల్లల వైద్యశాల, కోటి నాగయ్య హాస్పిటల్. ఇదే కోటి నాగయ్య గారు. తీరిగ్గా చూడాల్సిన వీడియో ఇది. లాంగ్ రన్నింగ్లో ఉన్నాను, తీరిగ్గా చూడాల్సిన వీడియో. తర్వాత ఖాళీ సమయంలో ఈ వీడియో చూసుకోవచ్చు. రన్నింగ్ వీడియో అంటే జర్నీలో తీస్తున్న వీడియో. నెహ్రూ రోడ్డు ప్రస్తుతం భవన కార్మికులు వారి విధులకి నిర్వర్తించడానికి సిద్ధమవుతున్నారు. భవన కార్మికులు మెయిన్ సెంటర్, గాంధీ చౌక్ సెంటర్. గురుపాల్ రోడ్ చూపిస్తున్నాను. దీంట్లో చూపిస్తాక బస్సులో చూపిస్తాక సరదా చూపిస్తున్నాడు. ఫేస్బుక్ లో కనపడుతుంది. ఐదనార్ చూపించా. ఐదనార్ లో ఒక ఆయన గట్టి రచయిత ఉన్నాడు, ఇప్పుడు వెనకటి కాలంలో. ఆయన గురించి చెప్పుకుంటూ వచ్చా. అందరికి ఆయనే పీఠం. రైట్. ఫేస్బుక్ లైవ్ పెట్టావా ఎప్పుడన్నా? ఫేస్బుక్ లైవ్ పెట్టావా? అట్లగా ధన్యవాదాలు. 2 టైమ్స్ అంటది పాత గవర్నమెంట్ హాస్పిటల్.
తెలంగాణ పురపాలన సంఘం విజ్ఞప్తి 2024-25 ఆర్థిక సంవత్సరం సంబంధించిన ఆస్తి పన్ను, ఖాళీ స్థలం పన్ను మరియు నీటి కళాల పన్ను మార్చి 31/25 లోపు చెల్లించాలని తెలంగాణ పురపాలన సంఘం వారు తెలియపరుస్తున్నారు. జనాలు పలకరింపులతో ఎంత దూరమైనా మనం మన వీడియోని కొనసాగించవచ్చు. ఈ సెంటర్ ఒకప్పుడు ప్రముఖ సినిమా థియేటర్ ఇది. దీన్నే రత్నాడైస్ అనేవాళ్ళు. చాలా సినిమాలు దీంట్లో ఎక్కువ రోజులు ఆడినాయి. కానీ ప్రస్తుతం ఇది కాంప్లెక్స్గా మారిపోయింది. రత్నాడైస్ గుర్తుపెట్టుకోవాలి. కొండ బిర్యానీగా మారిపోయింది. రత్నాడై సెంటర్ పక్కనే గాంధీ పార్క్, జనాల్ని కొంత తెలుసుకోవటానికి ఈ రూటు అర్థమవుతుంది. తెనాలి బురిపాలెం రోడ్లో జెండా చెట్టు అంటారు. ఇదే జెండా చెట్టు అంటారు. బురిపాలెం రోడ్లో జెండా చెట్టు ఇదే. సుదీర్ఘంగా వీడియోను కొనసాగిస్తున్నాను. బురిపాలెం రోడ్ ఎటు సైడ్కి వెళ్ళాలా? తెలుసా మీకు? అలా తిరగాలి. ధన్యవాదాలు. మీకు ధన్యవాదాలుగా ఫేస్బుక్లో ఉన్నారు. మీ ఇద్దరు ఉన్నారా? అది చూడు ఉన్నారుగా. పిల్లలు మంచిగా మనకి సమాచారం ఇచ్చారు. చిన్నపిల్లలైనా మంచి సమాచారం ఇచ్చారు. భాష్యం స్కూలు ఆపోజిట్ ఏమో మాంటిసరీ, 2 ఉన్నాయి. ఇది ఎర్రపాటు బజార్ ఏరియాలో మాంటిసరీ అండ్ భాష్యం స్కూల్ ఉన్నాయి. బురిపాలెం రోడ్లో పిల్లలు గుర్తుపెట్టుకున్నాయి. నేను ఎక్కడి నుంచి ఎక్కడ ప్రయాణం చేశానో మరోసారి గుర్తు చేస్తున్నాను. వైకుంఠపురం నుంచి తెనాలి మార్కెట్ ఏరియా నుంచి విఎస్ఆర్ కాలేజీ మీదుగా హైదరాబాద్ కలుపుకొని బోట్స్ రోడ్డు గాంధీ చౌక్ మీదుగా పాలద్రి కాలువని చేరుకుంటున్నాను. పాలద్రి కాలువ శుభోదయం. ఫేస్బుక్ లాంగ్ వీడియో అవుతున్నట్టుంది. ఎంత దూరం వస్తుందో చూద్దాం. బురిపాలెం వరకు నేను ఎప్పుడు చూపిస్తానంటాను. బురిపాలెం ఫేస్బుక్, ట్విట్టర్, యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్ 4 చూపిస్తూ ఉంటాను. ఈరోజు హ్యాపీగా ఉన్నాను కాబట్టి చిన్న ప్రయత్నం. పాలద్రకాలు దాటేసాం. పాతకుడైనా కొత్త నిర్మాణం కొనసాగుతుంది. ఓంకారాశ్రమం, ఒకప్పుడు ఓంకారాశ్రమం పురాతనం అయింది. ఓం పేరు మీదగా ఓంకారాశ్రమం.
మొత్తం కట్టుబడిలో ఉంది అదే. ఇదే ఓంకారాశ్రమం ప్రస్తుతం బురిపాలెం రోడ్లో పాలద్రి కాలువ దగ్గర నూతన నిర్మాణం కొనసాగుతుంది. ఓం నమ శివాయ. శివోహం. ఓంకారాశ్రమం పురాతనమైంది. అది పెద్దవాళ్ళకి గుర్తింపు చేసుకోవడానికి ఉపయోగపడుతుందని ఆశ్రమాన్ని చూపిస్తున్నాను. ఓంకారాశ్రమం ప్రయాణం బురిపాలెం రోడ్డు. ప్రతి నిమిషం విలువైంది సమాచారం. ప్రతి నిమిషం విలువైంది. ఏఎస్ఆర్ ఇంజనీరింగ్ కాలేజ్ బురిపాలెం రోడ్లో. వ్యర్థాలందరినీ తెనాలి పురపాలక సంఘంలోని వ్యర్థాలు మొత్తాన్ని డ్రంప్ ఇదే ఇచ్చేది. డ్రంప్ యార్డ్. ఇదే డ్రంప్ యార్డ్. కనిపిస్తున్న డ్రంప్ యార్డ్. ఏఎస్ఆర్ ఫార్మసీ కాలేజ్. ఈ చెరువుని కాంచెరుగా పిలుస్తారు. ఫ్రూట్ షాప్ ఉంది. ఇంకా ఇప్పుడే తెరుస్తున్నారు. ఇక్కడ పళ్ళు దొరుకుతాయి. ఇదే కాంచెరు అంటారు. చేపలు వేసుకుంటారు. ఇక్కడ రోడ్లు ఎక్కువ రైస్ మిల్స్ ఎక్కువగా ఉన్నాయి. ధన్యవాదాలు. కేవలం బురిపాలెం రోడ్డు చూడటానికి ఉపయోగపడుతుంది. చూసే తెలియని వారికి ఉపయోగపడుతుంది నా చిన్న ప్రయత్నం. ఈ స్కూలు వివేకానంద సెంట్రల్ స్కూల్. ఇది వివేకా సెంట్రల్ స్కూల్.
సెంట్రల్ స్కూల్. చంద్రకళ పీజీ కాలేజ్. చంద్రకళ పీజీ కాలేజీ, కేఎస్ఆర్ గుప్తా కాలేజ్ ఆఫ్ ఫార్మసీ. మూల తిరుగుడు అంటారు. మూలగా తిరిగేదాన్ని మూల తిరుగుడు. చెట్లు ఉన్నాయి. రెండు చెట్లు అనేవాళ్ళు. చెట్లు ఉన్న ఏరియా ఇది. కొత్త పాలు కనిపించేది కొత్త పాలు. కొత్త పాలు వచ్చేది కొత్తపాలెం. కొత్తపాలెం గ్రామం లోపలికి ఉంది. వచ్చేది కొత్తపాలెం రోడ్. ఇదే లోపలికి ఉంది కొత్తపాలెం. ఇక్కడ పుత్తూరు గంగాడమ్మ అని తల్లిని కొలుస్తారు. ఇక్కడ కనిపించే చెట్టు దగ్గర గంగాడమ్మ తల్లి. ఇక్కడ చిన్న బ్రిడ్జి చేశారు. నడకదారి గంగాడమ్మదే. గంగాడమ్మ తల్లి కొత్తూరు గంగాడమ్మ. చూసిన వారికి ప్రత్యేక ధన్యవాదాలు చూద్దాం. ఎందుకంటే మన సర్వీస్, మన బ్రాడ్కాస్టింగ్ పూర్తిగా కొనసాగించారు. ప్రసారానికి నిరంతరంగా బ్రేక్ లేకుండా కొనసాగిస్తున్న జియో నెట్వర్క్కి స్వాగతం. జియో నెట్వర్క్ కూడా మనం టెస్ట్ చేయడానికి దీని ద్వారా ఉపయోగపడింది. ధన్యవాదాలు.
వెస్ట్ పెరిస్ పాలెం చేరుకోబోతున్నాం. పులిపాలెం 6 కిలోమీటర్ల దూరంలో ఉంది. మార్కెట్ ఈ వీడియోని చూడవచ్చు. రన్నింగ్ చూసాం. గంగోలు కాలం పులిపాలెంలో గంగోలు కాలం పులిపాలెం గ్రామానికి సమీపించాం. శ్రీదర్శి విద్యా సంస్థలో చంద్రరామారావు గారి చంద్రపూడిలో ఉన్న కాలేజీ. ఇవాళ చదవాలి. పులిపాలెం చేరుకున్నాం. పులిపాలెం చాలా చిన్న గ్రామం, తక్కువ దూరంలో ఉన్న జనాలు ప్రయాణ సౌకర్యానికి ఇబ్బంది లేదు. టౌన్కి వెళ్ళాలంటే 6 కిలోమీటర్ల దూరమే జనాల్లో అన్ని సౌకర్యాలు ఉంటాయి. కాబట్టి పులిపాలెం అనే గ్రామానికి అదృష్టమే. జనాలు టౌన్ చాలా దగ్గరగా ఉండటం వల్ల జనాలంటే అన్ని ప్రాంతాలకు రవాణా చేయడానికి ఉపయోగపడుతుంది. జనాలు Komisane Rangaya, Nagawal Rangaya.
వద్దు వద్దు అన్న వాళ్ళ దగ్గరకు వచ్చేస్తూ ఉంటారు. ఉండదున్నట్టే, ఎక్కువ తక్కువ మాట్లాడబాక, ఉండదున్నట్టే, ఏం తేడా ఉండదు. ఏం లేదు, ఉండదున్నట్టు మాట్లాడమంటున్నాలే, తేడా ఏం లేదు. చెప్పాలే, కనపడుతున్నాడుగా, అది బొమ్మ కనపడుతుంది ఆడ బురిపాలలో, ఉండదున్నట్టేలే. ఏమో ఉండదున్నట్టే అంటున్నాను. చెప్పు, ఏమన్నా డైలాగులు చెప్పేదని ఉంటే. ఏం చెప్పవా? సర్లే. తెనాలి మార్కెట్ కాడి నుంచి ఐతనగర్ ఊళ్ళో కూడా తెనాలి టౌన్ మొత్తం చూపించి మురుగా శ్రీనివాసరావు గారి దగ్గర బ్రేక్ పాయింట్లో ఉంటున్నా. అయిపోతుంది వీడియో, ఫేస్బుక్ లైవ్లే, ఉండదున్నట్టే. వచ్చింది, ఎందుకు రాదు? ఆర్టీసీ సుధాకర్ కొట్టు, కొడితే వచ్చేస్తుంది. ఓకే, ధన్యవాదాలు. మన అందరికి ధన్యవాదాలు. అవన్నీ కాదులే కానీ ముందుకెళ్దాం. వెళ్తాలే. ఫేస్బుక్ లైవ్లో అదే సోషల్గా ఉంది అది. అదే లేదు, ఫోటోస్ చూస్తున్నాను. గడ్డి పెట్టదా ఫేస్బుక్ లైవ్లో ఉందిరా అది గడ్డిది. అట్ట కాదుగా, ఇప్పుడు ఎంతమంది చూడలేదు కదా దీన్ని, బ్లేడ్ పెట్టారా? గడ్డి నరసింహాల అంజీ గారి ఇల్లు కనపడుతుంది. అది కనపడుతుంది. ఓ పక్కన అది లాగేసుకోవడానికి, ఇదేమో లేపటానికా? ధన్యవాదాలు, పుదుపాల నుంచి ధన్యవాదాలు. బురిపాలెం కనపడుతుంది బాయ్. బురిపాలెం తెనాలి మార్కెట్ కాడి నుంచి ఐతనగర్ నుంచి బురిపాలెం దాకా దారి చూపించా. అంతేగా? ఓకే. అబ్బాయి, మీలో మంచి మాటకారు ఉన్నాడా? బాగా మాట్లాడేవాళ్ళు. అయ్యగారు కాదు, ఈ బ్యాచ్లో, బొబ్బుల్ బ్యాచ్లో. మాటకారంటే ఏం లేదు, ఫేస్బుక్ లో మాట్లాడాలి హుషారుగా. మామూలుగా ఏముంది, అంతేనా కదా? బురిపాలెం చూపించావు. ఏ అబ్బాయి వచ్చాడు? ముగిస్తున్నాను. బొడ్రాయి చూపించి ముగించేద్దాం. బొడ్రాయి కనిపిస్తుంది. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. అందరికీ ధన్యవాదాలు. శుభోదయం.